గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా, కరివేపాకు పొడి, లైట్గా బ్లాక్ కాఫీ. ఓకే, బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. ఏం పెట్టు? ఓకే ఓకే మీరు బాయ్. వెళ్తున్నా. అమ్మ నాన్న బాయ్. హలో, ఇది కువైట్ పోర్ట్ అండి. ఇదిగోండి కంటైనర్స్ షిప్ ఇక్కడ వస్తుంది. అంటే నేను సరిగ్గా తీయలేను, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నా. ఏదైనా డ్రైవింగ్లో చేయాలి కాబట్టి ఇంకా ఈ టైప్లో తీస్తాను అనమాట. ఇది కువైట్ పోర్టు. ఈ గోడకు అవతలంతా కువైట్ పోర్టు. అది పెద్ద పెద్ద క్రేన్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇక్కడ ఒక షిప్ ఉంది, అంతా కార్గో షిప్లు అనమాట. కువైట్కి అన్ని ఇంపోర్ట్ అయ్యే సామాన్లన్నీ ఇక్కడికి వస్తాయి. 2 పోర్ట్లు ఉన్నాయి, ఒకటి షోయిబా, అక్కడ ఇంకోటి షువైక్. టైం 2:30 అవుతుంది. ఇంకా నాది లంచ్ అవ్వలేదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి వెళ్ళి దాని తర్వాత మిగతా విషయాలు చెప్తా. చూడండి, ఇప్పుడు దీన్ని షువైక్ పోర్ట్ అంటారు. ఓకే, నేను వచ్చే ముందు ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాను ఆఫీస్కి. నాకు రెగ్యులర్ ఇది లంచ్. ఇప్పుడు మా ఆఫీస్లో మా మేనేజర్ ఉన్నాడు, ఇంకా ఆయన కూడా కొంచెం ఆకలేస్తుందంటే ఆయనకి వేస్తున్నా. ఈ రోజుకి ఇది లంచ్. దీని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను. బయట ఎండ ఎక్కువ ఉంది పాపం. ఇంకా ఏం చెప్పినా కూడా ఇదే ఇంకా రెగ్యులర్ లైఫ్. కొన్ని ఆఫీస్ పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుని మా స్టాఫ్, మా మేనేజర్ కొంచెం బయటికి వెళ్ళారు. ఇంకొక మేనేజర్ ఉన్నారు, ఆయనగా నేను కలిసి తింటాం అనమాట. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. హలో, గుడ్ ఈవినింగ్. టైము 8:20. నిజంగా ఈరోజు ఎంత ఎండ ఉందంటే చెప్పులు అంతే 50 పైనే. ఎండకి నిజంగా అలసిపోతున్నాము. చాలా పనులు ఉన్నాయి కూడా ఈరోజు. ఎనీవే, ఇంటికి వస్తే ఇలా ఫ్యామిలీ చూస్తే కనుక ఆ అలసటంతా పోతుంది. మిగతా విషయాలు ఏమైనా ఉంటే రేపు షేర్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. లవ్ యూ. మమ్మీ छोटे क्या करते रहे?